వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కిచిడి చేస్తున్నాను. వెజిటబుల్స్ కిచిడి చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండి, అందరికీ కూడా చాలా మంచిది. ఓకేనా, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. కిచిడి కోసం కొన్ని కూరగాయలు, తర్వాత తాలింపు దినుసులు, తర్వాత గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇది గోధుమ రవ్వ దలియా అంటారండి. దీన్ని వీట్ దలియా లేదా బ్రోకెన్ వీట్ రవ్వ అంటారు. దీన్ని ముందే వేయించుకొని ఒక గ్లాస్ పెట్టుకున్నాను, అంటే ఒక కప్లో పెట్టుకున్నాను నేను. కుక్కర్ వేడెక్కిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అన్ని కూరగాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చిన్న మంటలో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి. తర్వాత బఠానీలు, కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా వేసి అవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను నేను. పసుపు వేస్తే కిచిడి కలర్ అనేది బాగుంటుంది. తర్వాత అందులోనే రవ్వ వేసి 2 నిమిషాల సేపు అలా నూనెలో మగ్గించుకోవాలి. తర్వాత 1కి 3 గ్లాసుల నీళ్లు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. రవ్వ లావుగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకోవాలి. అంతేనండి, 3 విజిల్స్ తర్వాత మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వేడి వేడి వెజిటబుల్ కిచిడి రెడీ. ఇది సాంబార్తో కానీ చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీలో కొత్తగా చూస్తున్నారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.